అమృత, ఈ మర్డర్ సీన్ నాకు అస్సలు నచ్చలేదు. అమృత మేడం, మనం అర్జెంటుగా బాడీని మార్చిరీకి పంపించేయాలి. కీర్తి, రేపు ఉదయాన్నే నీరజను చంపేస్తే నీకు ఓకేనా? అసలు మీ అబ్బా కొడుకులు ఇద్దరికి ఏమైంది? ఈ సోంపేరి కబుర్లు కాకుండా పనికొచ్చే మాటలేమైనా ఉంటే చెప్పి చావండి. కీర్తి, ప్రతిసారి నేను నా కొడుకు నీ కళ్ళకి సోంబేరిలా కనపడుతున్నావా? మేము ఉప్పు కారం తింటున్నాం, అంతో ఇంతో మాకు పౌరుషం ఉంది. బోయప్పో, పౌరుషం అట పౌరుషం. నిన్న మొన్నటిదాకా ఆ శర్వాని దెబ్బకు నీ పెళ్ళాము పాయే, నీ కొడుకు మగతనమూ పాయే. చివరకు దిక్కు ముక్కు లేని నీరజం తీసుకొచ్చి ఆ శర్వాని నీ కోడలు చేస్తే నీ పరువు పాయే. ఎన్ని పోయినా ఇన్నాళ్ళ నుంచి ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న నీకు ఇప్పుడు పౌరుషం పుట్టుకొచ్చిందట. ఇదిగో రవీంద్ర, నీకు నీ బాబుకి ఇద్దరికి చెప్తున్నా, ఆ శర్వాని ముందు మీ అమ్మ ముందు ప్రతిరోజు నేను మంచిదానిలా నటించలేక చస్తున్నాను. అసలు మీ ఇద్దరు వాళ్లకు చూస్తుంటే ఆ నీరజకు మొగుడుగా నువ్వు, మామగా నీ బాబు ఫిక్స్ అయిపోయేలా ఉన్నారు. కీర్తి, ఈ వెటకరాలే వద్దంటున్నాను. పులి 10 అడుగులు వెనక్కి వేసిందంటే దానర్థం ఆ పులి భయపడిందని కాదు. ఏడ్సావులే విజయభాస్కర్, ఇంతకాలం నువ్వు నీ కొడుకు పులిలో సింహాలమని తొడలు కొట్టుకుంటున్నారు గాని మీరిద్దరూ ఆ శర్వాని ముందు పిల్లులే. మా జీవితం నాన్న, ఆ శర్వాణి ఏమో కంటి చూపుతో చంపుతుంది, ఈ కీర్తి ఏమో మాటలతో చంపుతుంది. మన బ్రతుకు చెడా ఇదేం బతుకున్నానా మంది? రేపు నీరజకు శ్రీమంతం జరిపిస్తున్నాం గదా, ఆ శ్రీమంతంలోనే చైనా పాయిజన్ పెట్టి నీరజను చంపేస్తున్నామన్న విషయం ఇప్పుడు కీర్తికి ఏం తెలుసురా? లోపల నీ పెళ్ళం నా పెళ్ళం రేపు జరగబోయేది నిజమైన శ్రీమంతం అనుకుని తెగ సంబరపడి ఇప్పటినుంచే ముస్తాబవుతున్నారు గదా. అవ్వని ఈ కీర్తికి, ఆ నీరజకి, ఆ శర్వాణికి అందరికి రేపు సూపర్ ప్యాకేజీ ఇచ్చి నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. ఈ శారీ ఎలా ఉంది? అబ్బే, పెద్దంత బాగోలేదు. ఇంకోటి చూడు, వేరే ఉన్నాయిగా. అత్తయ్య, ఈ చీర నాకంటే మీకు చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి. బాగుందా? ఇదిగో విజయభాస్కర్, నువ్వు చెప్పేది నిజమేనా? రేపు నిజంగానే నీరజకు సీమంతం జరిపిస్తున్నావా? నీరజ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టు కీర్తి. రేపు ఈ టైంకి నీరజ చస్తుంది, నీరజ కడుపులో ఉన్న బిడ్డ చస్తుంది. ఆహా, ఇన్నాళ్లకు నీల పౌరుషం తన్నుకొచ్చింది. లేటుగా అయినా మంచి నిర్ణయం తీసుకున్న విజయభాస్కర్. అరే, రోజు మంచిదానిలా నటిస్తూ ఈ ఫ్యామిలీ డ్రామాలు చూడలేక చస్తున్నాను. అవును, ఇంతకీ నీరజని ఎలా చంపబోతున్నావు?
ఇది చైనా పాయిజన్. ఇది స్వీట్లో కలిపి ఆ శర్వాణి చేతుల మీదుగానే నీరజకు తినిపించేలా చేస్తాము. ఒక విధంగా ఏ నీరజ మీదైతే శర్వాణి అఫెక్షన్ పెంచుకుందో అదే శర్వాణి తన చేతుల మీదుగానే నీరజకు, నీరజ కడుపులో ఉన్న బిడ్డకు విషమిచ్చి చంపేస్తుంది. ఈ చైనా విషయం మింగితే రేపు పోస్ట్ మార్టంలో బయటపడదా? ఈ చైనా పాయిజన్ కున్న గొప్పతనమే అది కీర్తి. ఇది తాగితే ఎవడైనా చస్తాడు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం న్యాచురల్ డెత్ గానే వస్తుంది. ఆహా, ఈ మందు కనిపెట్టిన వాడెవడో మనలాగే బంకర్గా ఆలోచిస్తాడనుకుంటా. డమ్మీ ఫోన్లు, డమ్మీ వస్తువులు, చివరికి ఇలా డమ్మీ పాయిజన్లు. కీర్తి, ఇప్పుడు మనం భజనలు కొట్టాల్సింది ఇది తయారు చేసినోడు కాదు, ఆ శర్వాణికి. ఇక నువ్వు ఆ రేఖకు కూడా భయపడాల్సిన పని లేదు. రే నా కొడక, ఆ శర్వాణికి ఫోన్ కల్పరా. నీరజ చావుకు ఆహ్వానించాలి కదా. విజయ్ భాస్కర్, ఆ శర్వానికి నేను ఫోన్ చేస్తా. అది దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు దాని బాబు పేరు పెట్టుకుంటుందట. దానికి రేపటి నుంచి 7 చెరువుల నీళ్లు తాగిస్తా. శర్వాణి, త్వరగా వచ్చే భోజనం చేద్దాం. వస్తున్నాను నేను. మాధవ్ డిన్నర్కి వస్తున్నారా లేదో కనుక్కో. హలో, ఎలా ఉన్నావు శర్వాణి? ఏ కీర్తి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? కొత్త స్క్రిప్ట్ ఏమైనా స్టార్ట్ చేసావా? చచ్చా, ఇంకా స్క్రిప్ట్లు, స్కెచ్లు ఎక్కడున్నాయి శర్వాణి? అవన్నీ ఎప్పుడూ పక్కన పెట్టేశాం కదా. నస పెట్టకుండా ఎందుకు ఫోన్ చేసావు అది చెప్పు. అదేంటి శర్వాణి, నిన్ను ఎప్పుడు కదిలించినా కస్సుబుస్సు అనడం తప్ప కూల్గా మాట్లాడవా? మేం మారిపోయాం శర్వాణి. ఈ డైలాగు చాలాసార్లు చెప్పావు గాని కొత్తగా ఏదైనా చెప్పు. అవును, ఈ మధ్య నడుం చూపించడం కట్ చేసావేంటి? నీ ఫోకస్ అంతా నీ గ్లామర్ మీద కాకుండా ఇంకెక్కడో పెట్టినట్టున్నావు. నీ కాన్సంట్రేషన్ నీ నడుం మీద పెట్టుకో, నా మీద కాదు. నువ్వు గ్రేట్ శర్వాణి. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉండి కూడా నన్ను, నా నడుంని స్కాన్ చేసి మరీ చెప్పగల దిట్టవి. నిజంగా నీరజ కడుపున ఆడపిల్ల పుడితే నీ పేరే పెట్టుకుంటాం. ఇదిగో కీర్తి, నాకీ భజనలు నచ్చవు గాని విషయం ఏంటో సూటిగా చెప్పు. ఇంకా విషయాలు విశేషాలు ఏముంటాయి శర్వాణి? ఇప్పుడు నీకు నాకు మధ్య కామన్గా ఉంది మన నీరజొక్కతే కదా. రేపు నీరజకు సీమంతం జరిపిస్తున్నాం. నీకు పని పాట లేని ప్రతిసారి నీరజ సీమంతమే గుర్తుకొస్తుందా? అయినా అప్పుడెప్పుడో తన సీమంతం అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఆ పాట ఎత్తుకున్నారేంటి? ఎందుకు శర్వాణి కోపడుతున్నావు? అప్పుడు టైం రాలేదు, ఇప్పుడు టైం వచ్చింది అంతే. టైం రావడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అదే నీరజ సీమంతం గురించి శర్వాణి. ఇదిగో, నీకు ప్రతిదీ అనుమానమే. కావాలంటే నీకు బాగా ఇష్టమైన నీరజతోనే మాట్లాడిస్తాను, ఓకేనా? నీరజా, నీరజా, ఇదిగో మన శర్వాణి లైన్లో ఉంది, జిల్లరా.
మేడం. నీరజ, ఎలా ఉన్నావు? అదేంటి మేడం, తెల్లారితే మా మావయ్య గారు నాకు శ్రీమంతం జరిపించాలనుకుంటుంటే మీరేంటి ఇంకా నా గురించి కంగారు పడుతున్నారు? నీరజ, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ మేడం, ఇంకా పాత విషయాలే మనం మాట్లాడుకోవడం నాకు బాధగా ఉంది. నేనే మీకు ఫోన్ చేసి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలోనే మీరే ఫోన్ చేశారు. మీరు రేణుకా గారు తప్పకుండా రావాలి మేడం. నీరజ, నేను మా రేణుని తీసుకొస్తాను, కానీ ఫస్ట్ నువ్వు జాగ్రత్తగా ఉండడం మర్చిపోకు. ప్లీజ్ మేడం, ఆ విషయాల గురించి ఇంక మర్చిపోండి. ఒకసారి రేణుకా గారికి ఫోన్ ఇస్తారా? రేణు, నీరజ. హలో నీరజ, ఎలా ఉన్నావు? రేపు నా సీమంతం మేడం. వా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు నీరజ. నేను మా శర్వాణి ఇద్దరం కలిసొచ్చి నీ సీమంతం దగ్గరుండి జరిపిస్తాం. ఓకేనా? నాకిప్పుడు పుట్టింటి వాళ్ళంటే మీరిద్దరే మేడం. చచ్చా, నువ్వలా బాధపడుకు. అయినా నువ్విలా మమ్మల్ని పారాయి వాళ్లలాగా మేడం అని పిలుకు. నీ కడుపులో పెరిగేది మగబిడ్డైతే అది మా శర్వాణి వాళ్ల నాన్నగారే అనుకున్నాం కదా. మా అంకుల్ నీ కడుపులో ఉన్నారిప్పుడు. నీకెప్పటికీ మేముంటాం. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే మేడం, ఉంటాను. ఏవండి, రేణుక గారిది కూడా శర్వాణి మేడం అంత మంచి మనసండి. అవునవును, వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీరజ, తెల్లారితే ఫంక్షన్ ఉంది. నువ్విలా ఎక్కువసేపు మేల్కొనుంటే బాగోదు. నువ్వు త్వరగా వెళ్ళి పడుకో. ఇదిగో రవీంద్ర, నీ భార్యను తీసుకెళ్ళవయ్యా. పద, నిన్ను నిద్రపుచ్చుతాను. శర్వాణి, నువ్వు కూడా తనలాగే వాళ్ళ మాటలు నమ్ముతున్నావు. నాకింకా ఏదో మైండ్లో తంతునే ఉంది. కీర్తి పెద్ద ఖతర్నాకు రేణు. ఇక చాలు శర్వాణి, 10 రోజుల నుంచి ఒకటే పాట పాడుతున్నావు. వాళ్ళు మంచివాళ్లు కాదని నాకు తెలుసు. కాని మారిపోయిన వాళ్లకి మారే అవకాశం ఇవ్వకుండా మధ్యలో న్యూసెన్స్ చేయటం నీకు కరెక్ట్ కాదు. నువ్వు సైలెంట్గా ఉండు. మనం నీరజ సీమంతానికి వెళ్తున్నాం, అంతే. నువ్వింకేం ఆలోచించుకో. మాధవ్, ఏం జరిగింది? అదోలా ఉన్నావు. ఏం లేదు రేణుక, నా మూడ్ బాలేదు అంతే. సరే రండి, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు చేసేయండి. మాధవ్, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఈ క్షణంలో ఎవరికైతే మీరు అండగా నిలబడాలో ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను. మాధవ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీరు మర్చిపోయిన మీ ఫ్రెండ్ అమృత గురించి మాట్లాడుతున్నాను. మాధవ్, మేం మర్చిపోయామని నువ్వు చెప్తున్నావు కదా.
మళ్ళీ ఎందుకు తన గురించి గుర్తు చేస్తున్నావు? ఈ ఇంట్లో లక్ష్మి ఆంటీ పిండ ప్రదానం జరగాల్సిన రోజు అమృత రానప్పుడే మేమొక నిర్ణయానికి వచ్చేశాం. ఇప్పుడు మళ్ళీ తన ప్రస్తావన తీసుకొచ్చి మమ్మల్ని హార్ట్ చేయకు ప్లీజ్. అంటే తను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో కూడా మీరు తెలుసుకోరా? మాధవ్, నీకు అమృత అంటే ఎంత తెలుసు? గతంలో మీ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉందో కూడా మాకు తెలుసు. దయచేసి ఇంకెప్పుడు ఆవిడ గారికి రాయబారిగా మమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేయకు. ఇప్పటికీ ఒక పక్క నీరజకి ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడుతున్నాం. మళ్ళీ కొత్త టెన్షన్ తీసుకుని రాకు. పదరేను. వెంకట్రావుని ఘోరంగా పొడిచి పాడేసిన అమృత మీ క్షేమం కోరి మిమ్మల్ని ఇన్వాల్వ్ అవనీయకుండా జాగ్రత్త పడింది. అలాంటి గొప్ప ఫ్రెండ్ దొరకడం మీ అదృష్టం. తనని అర్థం చేసుకోలేకపోవడం మీ దురదృష్టం. ఇప్పుడు ఆ దేవుడే అమృత గారికి అండగా నిలబడాలి. ఐఎమ్ సారీ అమృత గారు. మీ వెంకట్రావు 2-3 కత్తిపోట్లకే చచ్చిపోయాడేంటి అమృత? హాయ్ లక్ష్మి. హాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్, మనసులో బాధగా ఉంది. నీతో కాసేపు కబుర్లు చెప్పుకోవాలనుంది. కాసేపు నీతో స్పెండ్ చేయనా ప్లీజ్? మా శీతల్ వస్తే నోట్బుక్ తీసుకుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్, రాసుకుంటాను. సారీ, నేను డిస్టర్బ్ చేయడం నాకు కరెక్ట్ కాదు. సరే, నువ్వు హోంవర్క్ చేసుకో. నేను మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్, నాకు కిస్ ఇస్తావా? పెట్టిన ఈ చిన్న ముద్దు నా మనసులోని బాధనంతా తీసేసింది. నీకు అభ్యంతరం లేకపోతే రోజు నాకు ఇలా ముద్దులిస్తావా? ఫ్రెండ్, నీకెవ్వరూ లేరా?
ఉన్నారు ఫ్రెండ్. మా నాన్న, మా చెల్లి కూతురు అందరూ ఉన్నారు. మరైతే నీ చెల్లెల కూతురు నీకు ముద్దులు పెట్టదా? బోలెడని ముద్దులు పెడుతుంది. ఎందుకో నేను చూస్తే మా చెల్లి కూతురే గుర్తొస్తుంది ఫ్రెండ్. అయితే రేపు మీ చెల్లెల కూతుర్ని నాకు పరిచయం చేస్తావా? నేను వాళ్ళ కోసమే వెతుకుతున్నానమ్మా. మీ చెల్లెల కూతురు పేరేంటి ఫ్రెండ్? కృష్ణవేణమ్మా. అది పుట్టినప్పుడు నేనే దానికి ఆ పేరు పెట్టాను తెలుసా? నీకు నీ కృష్ణవేణంటే అంత ఇష్టమా? చచ్చెంత ఇష్టమమ్మా. తనంటే నాకు ప్రాణం. తనకి నీ అంత వయసే ఉంటుంది. ఇప్పుడు నీలాగే తన స్కూల్కి వెళ్ళొచ్చి హోంవర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. అమ్మా నందిని, నువ్వు కృష్ణవేణి ఎక్కడున్నారమ్మా? ఎందుకు ఫ్రెండ్ అలా చూస్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? అదేనమ్మా, కృష్ణవేణి. మా కృష్ణవేణి గురించి ఆలోచిస్తున్నాను. ఓహో, తను ఏ స్కూల్లో చదువుతుంది? అది తను ఒక పెద్ద స్కూల్లో చదువుతుంది. ఓహో, తను క్లాస్లో ఏ ర్యాంకు? శర్వాణి మేడం, మీ చేతులతోనే నా కోడలికి స్వీట్ తినిపించండి.